భారతీయులను రోడ్డుకు లాగుదాం అనుకున్న ట్రంప్ వలన భారతీయులకి మళ్ళీ అమెరికాలోనే ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయట. తాజాగా ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది. ఏదైతే H1B వీసా ఫీజు పెంపు విషయంలో కీలకమైనటువంటి పని జరుగుతుంది. కృత్రిమ మీద అందుబాటులోకి రావడంతో ఈ మధ్యనే ఈ కాస్ట్ తగ్గింపులో భాగంగా ఒరాకిల్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, AWS తదితర టెక్ దిగ్గజ కంపెనీలన్నీ కూడా అనేక మంది ఉద్యోగులను తీసేసినాయి. H1B వీసా ఉన్న వాళ్ళని తీసేసినాయి. వాళ్ళ కొత్త వీసా దరఖాస్తులకి $1,00,000 ఫీజు చెల్లించి ఇప్పుడు ఏంటి అక్కడ ఎవరో ఒకళ్ళు నియమించుకోవాలంటే వాళ్ళకి ఇప్పుడు $1,00,000 H1B వీసా ఉన్నటువంటి వాళ్ళని కావాలంటే $1,00,000 ఫీజు కట్టాలి. అంత పెట్టి $1,00,000 పెట్టి ఎవరికో తీసుకునేదానికంటే మీకే మేము ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాం, వచ్చి జాయిన్ అవ్వండి అని చెప్పి మొన్న తొలగించిన వాళ్ళని H1B వీసా ఉన్న వాళ్ళని మళ్ళీ ఉద్యోగాల్లోకి రమ్మని చెప్పి మొన్న ఎంత శాలరీ అయితే ఇచ్చారో అంత ఇస్తామని కొంతమందికి, అంతకంటే రూపాయి ఎక్కువ ఇస్తామని కొంతమందికి చెప్పి మళ్ళీ తిరిగి తీసుకుంటున్నారని. తద్వారా H1B వీసా ఉండి ఉద్యోగం కోల్పోయామని ఇండియాకి తిరిగి రావాలో, అక్కడ ఉద్యోగాలు రావు కాబట్టి ఇంకేదైనా దేశానికి వెళ్ళాలో అని బాధపడుతున్నటువంటి వాళ్ళకి మళ్ళీ సువర్ణ అవకాశం ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో వచ్చిందనమాట.